అందుకే వాగ్గేయకారులు ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి ఆ ఈశ్వర దర్శనం, ఆ ఈశ్వర భావన అలా కలుగుతుంది. అప్పుడు వాళ్ళ గుండెల్లో నిండిపోతుంది ఆ భగవద్భావన. నిండిపోయిన నాడు ఆ కీర్తన వస్తుంది. కొన్ని కొన్ని విచిత్రంగా ఉంటాయి. నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ భేన్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ అంటారు శివుడి గురించి రుద్రంలో. అలా అన్నమాచార్యుల వారు గులుదిరిగిన దొంగ గూ 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 వీడు గుడిలోనే దాగేనే గూ 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 అంటాడు. ఏమి సంకీర్తన, ఏమి పారవస్యం! ఎవరు దొంగ? అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. నాకు తెలియకుండా అన్నీ చేసేవాడు దొంగ. నేను నిద్రపోతుంటే వచ్చిన గడియారం పట్టుకుపోతే దొంగ. మరి నేను నిద్రపోతుండగా వచ్చి నా గుండె కొట్టిస్తున్నవాడు వాడు దొంగే. నాకు తెలియకుండా నా గుండె కొట్టిస్తున్నాడా లేదా? నేను తిన్న జీర్ణం చేస్తున్నాడా లేదా? నాతో ఊపిరి తీస్తున్నాడా లేదా? దొంగని వెతికి పట్టుకోవడంలో ఎంత శ్రద్ధతో పట్టుకుంటారో అలా ఇవి చేస్తున్నవాడు ఎవరు అసలు? ఇవి పోనీ నేనే చేసుకుందాం అనుకుంటే గుండె అయిపోవాలని ఎవడు మాత్రం కోరుకుంటాడు? ఎవడూ కోరడు. కానీ 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. మరి ఎవడి శాసనానికి గుండె అయిపోతుంది? వాడిని నేను చూడాలి బతికుండగా అనుకుని నేను వెతికి 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 వెతికితే దొంగ పారిపోతాడు, దొరకడు. అలా ఇన్ని చేస్తున్నవాడు, కంటికి కనపడకుండా చేస్తున్నవాడు పారిపోయి 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 వెనక ద్వారం ఉండదు కాబట్టి అంతరాలయంలో దొరికిపోయాడు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు దొంగ, గులిదిరిగిన దొంగ గూ 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 వీడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. చూసి ఆనందపడిపోయి చిడతల వాయిస్తూ పడిన అన్నమాచార్యుల వారిది కీర్తన. ఆ పారవస్యం పైకి తన్నాలి. ఆ పైకి తంతే గంగ జల తన్నిందంటారే నుయ్యి తవ్వినప్పుడు. అలా పాడి పాడి ఆ ఆనంద తన్మయావస్థని ఆపుకోలేక ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంకముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు శంకరులు. ఆ రోమాంచితమై వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఆనంద భాష్పాలు పడిపోతూ తరువాతి మాట జ్ఞాపకానికి రాక భగవంతమయమైపోయినటువంటి విశ్వంలో ఈశ్వరుణ్ణి చూస్తూ ఆనంద తన్మయ అవస్థలో మౌనంలోకి వెళ్ళిపోతాడు. కీర్తనము ఎక్కడ పర్యవసిస్తుందంటే ఆ మౌనంలో ఆగిపోతుంది. అదిగో ఆ స్థితిని పొందుతారే అది కీర్తనం. దానికి ఆ అనుభవం అది ముందుంటుంది. కనపడని వేరు చెట్టుని నిలబెడుతోంది. లోపల కనపడని అనుభవం సంకీర్తనకి కారణమవుతుంది. వేరు చీకట్లో వెతుక్కుంటూ రాళ్లతో దెబ్బలాడకుండా గాజు పెంకులతో దెబ్బలాడకుండా అలా చీకట్లో వెతుక్కుని నీటికయ్య దగ్గరికి వెళ్ళి నీరులాగి చెట్టుకు అందించినట్టే మనసు వెతుక్కుని ఈశ్వరుణ్ణి పట్టుకుంటే పైన పళ్ళు పండి పువ్వులు పూసినట్టు ఆనందము ఆగక లోపల నుంచి పైకి తంతే ఆనందం వాగ్రూపంలో కీర్తనం. ఆ కోవలో ఎందరో మహాత్ములు వచ్చి తరించిపోవడం ఈ జాతి సంస్కృతి యొక్క గొప్పతనం. అది ద్వైపం. ఈశ్వర నన్ను ఆ స్థాయిలో నిలబెట్టావా మనుష్య శరీరం ఇచ్చి. ఆ ఆనందం కలిగిందనుకోండి, మీరు విఠల విఠల పాండురంగాది అనకుండా ఎలా ఉంటారు? అందుకే సత్సంగమునందు భజన ప్రధానం చేస్తారు. అది అందరూ కలిసి చేయడంలో ఆ ఆనందం కలుగుతుంది. కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం. స్మరించడం అంటే తలుచుకోవడం అంటే ప్రయత్నపూర్వకము కాదు అని గుర్తుపెట్టుకోవాలి. బలవంతంగా నేను కాసేపు ఈశ్వరుడు గురించి ఆలోచిస్తాను అని సంకల్పం చేసుకోకూడదు. భగవంతుడు అలా జ్ఞాపకానికి రావాలి. స్మరణం మనసుకి సంబంధించిన విషయం. మనసు ప్రీతిని పొందాలి. ఎలా పొందుతుంది? ఎందుకు పొందుతుంది? ఆయన ఎప్పుడైనా చూశానా? ఆయన చేసిన ఉపకారం చూశానా నేను? ఆయన చేసిన ఉపకారం లేకపోతే అసలు భవతి అంటారు సంస్కృతంలో. ఉన్నాడు అన్న మాట ఎలా అన్వయం? ఆయన ఉపకారములే ఉండడానికి కారణమయ్యాయి. ప్రహ్లాదుడు భాగవతంలో అంటాడు, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. మంచినీళ్లు తాగుతూ, మాట్లాడుతూ, నవ్వుతూ ఏది చేస్తున్నా విశ్వాన్ని మరిచి విశ్వనాథుడు